విశాఖ రాజకీయం రసవత్తరంగా మారింది. జనసేన ఎమ్మెల్సీ వంశీకృష్ణ, విశాఖ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. విశాఖలో ప్రతి భూ కబ్జా వెనుక ఎంవివి ఉన్నారని వంశీకృష్ణ ఆరోపించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే ముందస్తుగా చర్యలు తీసుకునేది ఎంవివి పైనే అని హెచ్చరించారు. తానెప్పుడు ఎవరిపైనా ఆరోపణలు చేయలేదని ఎంవివి అన్నారు. వంశీ ఆధారాలు చూపిస్తే బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతాడు, ఎవరు కాపాడుతాడో కాపాడాలి, ధైర్యం ఉండి కాపాడుకోమని చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ము నీకుందా? ఉంటే ఛాలెంజ్ రా. ఎవర్రా చెప్పినాడు నీకు? నీ వెనక తిరిగి వాళ్ళు చెప్తున్నారా? తీసుకుని వాళ్ళందరినీ బుద్ధి తెచ్చుకుని ఒక్కసారి నా గురించి ఎక్కడ మాట్లాడి తెలిస్తే తన్నులు తప్ప నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని హెచ్చరిస్తా ఉన్నా. నీకు దమ్ముంటారా? నీ ఎక్కడికైనా రెడీ. ఏ సెంటర్ రమ్మన్నా వస్తా, నీ ఇంటికి రమ్మన్నా వస్తా. నేను ఎవరికి భయపడ్ను. నేను నీ దగ్గర ఏమైనా ఒక రూపాయి సాధించలేదు. నీ సీఎం దగ్గర ఒక టికెట్ కూడా తీసుకోలేదు. ఒక బస్ టికెట్ కూడా కొనుక్కోలేదు. నేను ఎవరి దగ్గర ఒక జెండా తీసుకోలేదు. మీ సీఎం గారు చెత్త రాజకీయాల వల్ల బయటకు వచ్చాను. ఇలాంటి ఎదవడం వల్ల బయటకు వచ్చాను. పార్టీ జెండా మోసిన కార్యకర్తలు గెలువలేదు. పార్టీ జెండా మోసిన నాయకులు జనసేనలోకి వచ్చాడు. అతను వచ్చిన రోజుని ఏదో ఒక ఎమ్మెల్సీ వచ్చేస్తున్నాడని అన్ని టీవీలు మీడియాలో ఒక వారం రోజులు అతను చూపించింది. ఏదో అతను అన్నాడు, నేను అన్ని రాష్ట్రం అంతా పర్యటిస్తాను, మొత్తం అందరినీ యాదవులను సమీకరిస్తాను, యాదవులను ఒక తాటి మీద తెస్తాను, మొత్తం ఎమ్మెల్సీని ఎంపీలని ఎమ్మెల్యేలని తెచ్చేస్తాను, మొత్తం అని కార్పొరేటర్లు తెచ్చేస్తానని ఏదో మాట్లాడాడు. తీరా చూస్తే ఒక ఎమ్మెల్యే కాదు కదా, ఒక ఎమ్మెల్సీ కాదు కదా, ఎంపీ కాదు కదా, కార్పొరేటర్ కూడా అతనితో వెళ్ళలేదు ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తిగా ఇతను గమనిస్తూ ఉంది. వాళ్ళ పార్టీ ఈడొక వేసినా కొడుకని వాళ్ళకి అర్థమైపోయి ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ పైకి లేక ఎవరి గురించో మాట్లాడితే రాదు కదా. ఒక ఎంపీ గారి గురించి మాట్లాడితే సబ్జెక్ట్ లేదు. అతనికి సబ్జెక్ట్ లేక వ్యక్తిగత దోషంలోకి వెళ్తా ఉంది. అది పరిస్థితి. 2019లో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నానని అతని ఆలోచన. అది కాదు, నాకేం అవసరం. నేను ఎంపీగా పోటీ చేశాను. ఎంపీగా ఎవరి టికెట్లు ఇస్తే వాళ్ళతో నేను పనిచేస్తాను తప్ప నాకు ఒక ఎమ్మెల్యే టికెట్లు పలానా వాళ్ళకి ఇవ్వమని నాకు చెప్పాలని అవసరం లేదు. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ రోజు నేను అక్రమాని గారి కంటే వంశీకి ఇమ్మని సీఎం గారిని బతిమలాడాను టికెట్ ఇమ్మని.